యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. వరకట్నం కోసమే తన భార్యని గర్భిణి అని కూడా చూడకుండా, ఆ అమ్మాయి కడుపులో పెరుగుతుంది తన బిడ్డ అని చూడకుండా, కేవలం డబ్బుల కోసమే, వరకట్నం కోసమే తన భార్యని అతి కిరాతకంగా హతమార్చాడు హరిబాబు. వైష్ణవి ఎంతో ప్రేమగా ఆయన నమ్మి, ఆయనకి అటు అబ్బాయి తరపున ఫ్యామిలీ లేకపోయినా, ఇక్కడ హరిబాబు కూడా ఏం చేశారంటే తన తల్లిదండ్రి అంగీకరించకపోయినా పట్టించుకోకుండా నాకు వైష్ణవియే కావాలి, వైష్ణవితోనే నేను సంతోషంగా ఉంటానని చెప్పి ప్రేమ పెళ్లి చేసుకున్నాడు హరిబాబు. ఆ తర్వాత మళ్ళీ కట్నం గుర్తొచ్చిందట. సో వరకట్నం కోసం వైష్ణవిని దారుణ హత్య చేసినట్టుగా తెలుస్తోంది. కొంతకాలంగా వైష్ణవికి భర్త హరిబాబు వేధింపులు కూడా పాల్పడ్డాడంట. ఇద్దరి మధ్య తరచుగా గొడవలు కూడా జరుగుతూ ఉండేవంట. అయితే సోమవారం అర్ధరాత్రి వైష్ణవిని గొంతు నులిమి చేతులు నుదిటిపైన కత్తితో పొడిచి హత్య చేశాడు హరిబాబు. అనంతరం అక్కడి నుంచి పరారైపోయాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు హరిబాబు. సో అక్కడ అధికారికంగా ఇంకా పోలీసులు ధృవీకరించలేదు, మేము హరిబాబుని అదుపులోకి తీసుకున్నామని, అరెస్ట్ చేస్తామని. కానీ పోలీసుల అదుపులోనే హరిబాబు ఉన్నట్టుగా తెలుస్తోంది. మైనర్గా ఉన్నప్పటి నుంచే హరిబాబుతో వైష్ణవి ప్రేమలో ఉంది. సో మైనర్గా ఉన్నప్పటి నుంచి ప్రేమలో ఉన్నారు, ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. తను అప్పటికే సోషల్ మీడియా యాక్టివ్గా ఉండేది. ఆ తర్వాత తను మేజర్ అవ్వగానే పెళ్లి చేసుకున్నారు. 8 నెలల కిందటే పెళ్లి కూడా అయింది. ప్రస్తుతం 4 నెలల గర్భవతి వైష్ణవి. సో వైష్ణవిని కోర్టులోని మాదాపూర్, హరిబాబుది ఏసుకోనిగుట్ట. సో మాదాపూర్లోని స్వగ్రామంలో ఈరోజు వైష్ణవి అంత్యక్రియలు జరగబోతున్నాయి. చాలా పెద్ద స్థాయిలో తను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉంది, యూట్యూబర్గా ఉంది కాబట్టి చాలా తన ఫాలోవర్స్ కానివ్వండి, లేకపోతే తనని చూసి అభిమానించేవారు, తన వీడియోని రెగ్యులర్గా ఫాలో అయ్యేవారు, బంధువులు లేదంటే సాటి యూట్యూబర్ అందరూ కూడా పెద్ద సంఖ్యలో చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే మీరు వైష్ణవికి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని సెర్చ్ చేస్తే ఎక్కడ చూసినా కూడా వీడు దొరికితే పట్టివ్వండి, వీడిని చంపేస్తాం, వీడి సంగతి చూస్తామన్నట్టుగా రకరకాలుగా తన భర్త ఫోటోలు అంటే హరిబాబు ఫోటోలు పెట్టి కొంత ట్రెండ్ చేస్తూ ఉన్నారు. సో వైష్ణవి వీడియోలు కూడా ఇప్పుడు ఈ సంఘటనతో ట్రెండ్లోకి వచ్చాయి. సో వైష్ణవి మరణం వెనుక తన భర్త వరకట్నపు వేధింపులే కారణం అని చెప్పి పోలీసులు చాలా క్లియర్గా చెప్తున్నారు. సో ప్రజెంట్ హరిబాబు పోలీసు అదుపులో తెలుస్తోంది, కానీ ఇంకా పోలీసులు మాత్రం దీన్ని అధికారికంగా ధృవీకరించలేదు. మరి ఈ సంఘటన పైన పోలీసులు ఏం చెప్తారో చూడాలి. అటు హరిబాబు విషయంలో పోలీసులు ఏం చెప్తారు, పోలీసులు ఇంకా ఏదైనా కీలక విషయాలు బయట పెడతారా, కేవలం హరిబాబే ఈ రకంగా స్కెచ్ వేశాడా, హరిబాబు కుటుంబీకుల యొక్క ప్రమేయం ఎంత మేర ఉంది చూడాలి. ఒకసారి ఈ సంఘటన పైన పోలీసులు మాట్లాడుకొచ్చారు, వారు ఏం మాట్లాడారో చూద్దాం. వరుసలో వాళ్ళ పేరెంట్స్ చూసినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ కూతురు రక్తమడుగులు, ఆమె పేరు వైష్ణవి, తర్వాత ఆమె భర్త పేరు హరి. ఆమెకు లవ్ మ్యారేజ్ అయింది ఒక 10 months బ్యాక్. వాళ్ళకు ఆ మధ్యలో గొడవలు, తర్వాత వాళ్ళకి ఇంతకుముందు కూడా వాళ్ళ అత్తమామతో తర్వాత ఆమెకు కూడా గొడవ జరిగినట్టు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ పేరెంట్స్. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఇచ్చిన పిటిషన్ మీద మేము కేసు రిజిస్టర్ చేస్తున్నాం. అతను ఆమెతో ఆ రోజు కూడా నిన్న నైట్లో కూడా గొడవపడి ఆమెను కత్తితోని ఇంజరీస్ ఉన్నాయి, అదేవిధంగా గొంతు కూడా ఇంజరీస్ అవ్వబడుతున్నాయి. ఇప్పుడు టీమ్ ఆఫ్ డాక్టర్స్తోని అది ఇన్వెస్టిగేట్ చేసి అదేవిధంగా రైట్. సో వైష్ణవి మరణం పైన పోలీసులు కూడా మాట్లాడుకొచ్చారు. సో ఎక్కడ కూడా వాళ్ళు హరిబాబు మా అదుపులో ఉన్నారని ఎక్కడ వాళ్ళు చెప్పలేదు. బట్ పోలీసుల అదుపులోనే హరిబాబు ఉన్నట్టుగా అక్కడ కుటుంబం ఆరోపిస్తోంది. సో హరిబాబుని ఉరి తీయాలి, అప్పుడే తన కూతురు వైష్ణవి మరణానికి ఒక సార్థకత ఉంటుంది, తన ఆత్మ శాంతిస్తుంది అని చెప్పి వాళ్ళంతా కుటుంబీకులు చెప్తున్నారు. మరోవైపుగా వైష్ణవి వీడియోలు చూసినా, వైష్ణవి ఇన్స్టాలో యూట్యూబ్లో పోస్ట్ చేసిన వీడియోలు చూసినా కూడా వాళ్ళిద్దరి మధ్య నిజంగా ఇంత విభేదాలు ఉన్నాయా, సో నిజంగా గొడవ పడేంత సిచ్యువేషన్ ఉందా, వరకట్నపు వేధింపులు ఉన్నాయా అనే రకంగా ఆశ్చర్యం వేస్తుంది. బికాజ్ తన యూట్యూబ్ని ఫాలో అయ్యేవారు, ఇన్స్టాని చూసేవారు, ప్రతిదీ కూడా ఏకంగా ఒక వీడియో ప్రాంక్. ఎలాంటి ప్రాంక్ అని అంటే అది చూస్తే అర్థమైపోద్ది ప్రాంక్ వీడియో అని చెప్పి, చాలా లాస్ట్లో రివీల్ చేస్తారు కూడా బహుశా. సో దాంట్లో తన భర్తకి వేరే ఒక అమ్మాయితో అఫేర్ ఉందని చెప్పి పంచాయతీ పెట్టేస్తుందట ఇంట్లో. అటు తల్లి, అన్న, కొంతమంది మహిళలు పెద్ద మనుషుల్లాగా కూర్చుంటారు, హరిబాబు అక్కడ కుర్చీలో కూర్చుంటాడు. ఒక వీడియో అది. ఆ వీడియోలో ఆర్ఆర్లు, మ్యూజిక్లు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ చూస్తే షాక్ అయిపోతాం. అది సీక్రెట్గా అమర్చిన కెమెరా లేదు, నిజంగానే ఓ షూట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఆ మాదిరిగా ఉంది. ఆ తర్వాత కొన్ని వీడియోలు అబార్షన్ చేయించుకోమని నన్ను ఇప్పుడే పిల్లలొద్దని చెప్పి హరిబాబు నన్ను టార్చర్ చేస్తున్నాడని ఒక వీడియో.
ఆ తర్వాత వేరే ఒక అమ్మాయితో అఫేర్ ఉంటే తన తల్లికి అన్నకి చెప్తే వాళ్ళు వచ్చి వార్నింగ్ ఇచ్చినట్టుగా ఇంకో వీడియో, ఇలా రకరకాల వీడియోస్ ఉన్నాయి. సో వీడియోలో తను యాక్ట్ చేసిన తీరు, సంబంధించి ఇన్స్టా అకౌంట్లో కూడా తను యాక్ట్ చేసిన తీరు, హరిబాబు దానికి రెస్పాండ్ అయిన తీరు, ఇద్దరు కలిసి వీడియోలు చేసిన తీరు, ఎక్కడా కూడా నిజంగా ఈ స్థాయిలో గొడవ పడ్డారా, వేధింపులు ఎదుర్కొందా అమ్మాయి, సో ఆ అమ్మాయిని చంపేంత కసి, కోపం, శత్రుత్వం హరిబాబుకు ఉందా అనేది ఎక్కడా కూడా కనిపించదు. ఇప్పుడు కుటుంబం కూడా ఏం చెప్తుందనంటే, ఆయన నటించాడు మా దగ్గర, అంతా నటిస్తూనే ఉన్నాడు, సో డబ్బుల కోసం ఆశపడ్డాడు, వేరే ఒక అమ్మాయిని అలవాటు చేసుకున్నాడు, వేరే ఒక అమ్మాయితో వివాహితర సంబంధం ఉంది, లేకపోతే వేరే ఒక అమ్మాయితో ఇప్పుడు రిలేషన్షిప్ స్టార్ట్ చేయగానే నా కూతుర్ని హతమార్చాడని చెప్పి ఆ కుటుంబం ఆరోపిస్తోంది. కానీ ఆ వీడియోలో మాత్రం ఎక్కడా కూడా హరిబాబు నిజంగా నటిస్తున్నాడా, లేకపోతే తన భార్యతో పాటుగా వీడియోలో పార్టిసిపేట్ చేశాడు అన్నట్టుగా, అంటే ఓపెన్గానే యాక్ట్ చేశాడు, కానీ ఎక్కడ ఒక కాన్స్పిరసీ ఉంది, కోపం, శత్రుత్వం ఉంది, నటించినట్టే కనిపించలేదు. సో తన వీడియోలు మొత్తం ఎక్కడ చూసినా కూడా, సో ఇక్కడ ఒకసారి తన కుటుంబీకులు మాట్లాడుతున్నారు, హరిబాబు యాక్ట్ చేశాడని చెప్పి ఆ కుటుంబం చెప్తోంది. ఆ కుటుంబం ఏం మాట్లాడుతుందో చూద్దాం. శిక్ష పడలే మీ వల్ల కాకపోతే చెప్పు, మేము చంపేస్తాం. వాళ్ళ అమ్మ రోడ్ల సుకుందని వాళ్ళ అమ్మనే చంపేస్తాం, చంపేసింది. ఆయనకి శిక్ష పడలే మీ వల్ల కాకపోతే చెప్పు, మేము చంపేస్తాం. ఇంట్లో గొడవ ఏమైందో మనకు తెలియదు. తెల్లారులేదు చూస్తారికి ఆ రెండు కోసి పారేసి పోయింది. భర్త కాలేడు కోసి పారేసి పోయింది. ఏం గొడవలు లేవు, ఏం లేవు. ఎట్లా జరిగిందో సంథింగ్ జరిగింది, కోసి పారేసి ప్రెగ్నెంట్ అమ్మాయి. వాళ్ళ ఇంట్లో గొడవ ఏమైందో మనకు తెలియదు. మేము తెల్లారు లేచేసరికి ఏంటంటే మాకు అక్కడ సౌండ్లు బాగా నత్తున్నాయి. ఏమైంది చెప్పని మేము ఊరికి వచ్చేసరికి ఇట్లా మీ చెల్లెని చంపిండు, చంపి పారిపోయినా అని చెప్పని అన్నారు. మరి గట్లెందుకని చెప్పని చూస్తే మొత్తం డోర్ ఎత్తి లోపలికి పోతే ఏంటంటే బ్లడ్ మొత్తం ఉన్నది, ఇక్కడనేమో ఇట్లా హోల్ లాగా పడ్డది, మొత్తం చేతికి ఇక్కడంతా గాయం ఉంది. కానీ వాస్తవానికి ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య అయితే మాకు ఎప్పుడు గొడవ లెక్క అయితే అనిపించలేదు. వాళ్ళు పెళ్లి ముందుగా ప్రేమించుకున్నారు, తర్వాత పెళ్లి చేసుకున్నారు. కానీ ఒకటి ఏంటంటే వాళ్ళ ఇంటి వాళ్ళకి ఇష్టం లేదు, ఏది మన పిల్లగాని ఇంటి నుండి వాళ్ళకైతే ఇష్టం లేదు. సరే లేకుండా మా పిన్ని వాళ్ళని చేసిరంటే సరే మేము చూసుకుంటాం అని చెప్పని ఈయనే ఉన్నారు, ఇక్కడనే మంచిగా ఉన్న అయిపోయింది. ఇక రాత్రి ఏదో చిన్న చిన్న సౌండ్ నచ్చినట్టు గొడవ లెక్క వినిపించింది అట. ఇక్కడ ఎంత కొట్టినా డోర్ తీయలేదు, సరే లేదు గట్టినే ఉంటారు కావచ్చు అని చెప్పని చక్కగా ఉన్నారట. తెల్లారు లేసరికి ఇట్లా జరిగింది. ఇంకా మంచిగా లేచి మొహం కడుకుంటే నన్ను అంటారు వాళ్ళైతే. వాళ్ళకు పెళ్ళి అయితే సంవత్సరం అవుతుంది. ఇప్పుడు మా చెల్లి ఏంటంటే ప్రెగ్నెంట్. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న టైంలో కూడా జాలి దయాకరణ ఇవి లేకుండా ఇప్పుడు 2 పానాలు తీసిండు లోపల నా పాపని. ఇప్పుడు మా చెల్లి ఇద్దరిని చంపిండు. ఫస్ట్ ఏమో ఆయన మంచిగా ఉండే నల్లి లేకుండుకుంటా నమ్మించి దెబ్బ తీసిపోయిండు. ఇప్పుడు రాత్రికి రాత్రే ఎంత నమ్మించినా అంత నమ్మించిండు. అదే వాళ్ళ ఇంటి వాళ్ళకైతే అస్సలు ఇష్టం లేదు. ఆ పిల్లాడు ఏం చేసాడు, నాకు ఈమెనే కావాలని సూసైడ్ చేసుకొని చేసి అట్లా వేసి ఇట్లా వేసి మొత్తానికి అయితే వీళ్ళు జాలిపడి, ఆ పిల్లలు ఎక్కడ చచ్చిపోతారని వీళ్ళు జాలిపడి తీసుకొచ్చుకొని ఇంట్లో జాలిపడి తీసుకొచ్చుకొని ఇంట్లో ఉంచుకుంటే మంచిగా ఆపాల్సింది పోయి నీకు ఒక పెద్ద ఇల్లు, పెద్ద రూమ్ ఇచ్చి నిన్ను మంచిగా చూసుకుంటే నువ్వు ఇంచు కూడా జాలి లేకుండా నువ్వు చంపి ఎట్లా పోయినావు అన్నది ఇవి అంతా మీరే చూసుకోవాలి. మీరు ఎట్లా అవుతారో తెలియదు. వాళ్ళకైతే శిక్ష పడాలి. ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని చంపిండు వాటి ఖచ్చితంగా మీ రియాక్షన్ గ్యారెంటీ. ఫోన్ చేసిందంట, ఫోన్ చేసి 3 రోజులని గ్యారెంటీ పోతాను వారింగ్ ఇచ్చిందట. నన్ను ఏం చంపుతుంది, నేను ఆడిపోతే కదా నన్ను చంపుతుంది, గిరికొచ్చి ఎందుకు చంపుతుంది, నేనైతే ఆడిపోతలేను కదా అని ధైర్యంతో మేము అట్లనే ఉన్నాం. మా అందరికి చెప్తే కూడా మేము పట్టించుకోలేదు, ఏం చంపుతుంది కొని ఏదో కోపం మీద అంటుండొచ్చు అని అనుకున్నాం. గ్యారెంటీ 3 రోజులకు నేను నచ్చి తెల్లర వరకు అతను చంపిపోయారు. 2 బావలు అత్త పోవడు వాళ్ళే 4 ఇంట్లో వచ్చి చంపి దాన్ని మొత్తం ఘోరంగా అంటే ఎక్కడ పడితే అక్కడ పొడిచి పానం తీసిపోయేది. ఆ పిల్ల పానం ఎట్లా పోయిందో అలా పానలు అట్లా తీయాలి. అందరూ మాకు అప్ప చెప్పాలి, శిక్ష పెడతారు చేయది, లేకపోతే ముందు అత్త పానం కావాలి మాకు, అత్తను తీయాలి ఉరి శిక్ష అత్తకు. అసలు అత్తలు భూమి మీద ఎవరికి ఉన్నా కానీ మోసమే. ఇంతమంది ఆడపిల్లలు ఎంతో మంది ఉన్నారు లోకం మీద. అసలు పరిస్థితి ఆడపిల్లకు రావద్దంటే దానికి గ్యారెంటీ అత్తకు శిక్ష పడాలి, దానికి ఉరి శిక్ష తీయాలి. తీస్తేనే ఇంకో అత్తలకు కూడా భయం ఉంటది. ఇవాళ మనం పిల్లని అనుకుంటే పెంచుకుంటే ఒకళ్ళ ఇంటికి ఇత్తిమి బిడ్డ లెక్క చూసుకోవాలి, కానీ చంపి అత్త అవుతుందా? అత్త చంపినాక ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోతుంది. ఏ అత్త కూడా బాగా భయం పట్టాలంటే దాన్ని చంపాలి, మా కళ్ళ ముట్టని ఉరి తీయాలి, అప్పుడే మేము ఇళ్ళకి వెళ్ళి పిల్లని తీస్తామన్నది. రైట్. సో ఇది ఆ కుటుంబం ఆరోపిస్తోంది. కేవలం వైష్ణవి ఒక్కరినే కాదు, వైష్ణవితో పాటుగా
వైష్ణవి కడుపులో పెరుగుతున్న బిడ్డని కూడా హరిబాబు హతమార్చాడు. నల్లిలాగా ఉంటూ నటించి అమాయకుడిలాగా ఉండి నా చెల్లిని చంపాడని చెప్పి తన్న చెప్తున్నాడు. ఒకసారి మీకు వైష్ణవి యూట్యూబ్ సంబంధించి చూడండి ఇక్కడ వీడియోస్లో. సో తను ఏం చెప్తోంది, నీకు లవర్ లేకపోతే ఫోన్ లాక్ ఎందుకు తీస్తలేవని గొడవ పడ్డాను హరితో ఒక వీడియో. ఆ పక్కనే హరి గురించి మొత్తం మా చిన్న అన్నకు కాల్ చేసి చెప్పిన అయినా వినలేదు, ఫోన్ పగలగొట్టిన. సో తర్వాత హరికి నేను చెప్తే వింటలేడని మా అమ్మ వాళ్ళకి చెప్పి హరికి వార్నింగ్ ఇచ్చింది. సో ఇవన్నీ కూడా వీడియోలు, ఇవన్నీ నిజంగానేనా లేకపోతే ప్రాంక్సా, నిజంగా జరిగినవా తెలీదు. బట్ 1 వీక్ బ్యాక్ కూడా తను ఒక వీడియో పోస్ట్ చేసింది. ఏమని, వైష్ణు ప్రెగ్నెంట్ స్కానింగ్ రిపోర్ట్స్లో ఏం తెలిసిందో తెలుసా, ఒక థంబ్నెయిల్. సో డెఫినెట్గా వ్లాగర్లు ఉన్నారు, లేకపోతే రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేసేటువంటి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఉన్నారు. తర్వాత నాకు ఇప్పుడే పిల్లలు వద్దని చెప్పి అబార్షన్ చేయించుకోమని హరి నాతో గొడవ పెడుతున్నాడని ఇంకో వీడియో. వైష్ణు డీమార్ట్కి వెళ్ళింది, వైష్ణు బైక్ నడిపితే, రకరకాల వీడియోస్ ఉన్నాయి. దీంట్లో ఆయన కూడా యాక్ట్ చేశాడు. హోలీ రోజు హరి తలపైన ఎగ్గు కొట్టిన అదొక వీడియో. అంటే వాళ్ళిద్దరి మధ్య ఫన్నీ కన్వర్జేషన్స్ ఉన్నాయి, ఇలాంటి సీరియస్ కన్వర్జేషన్స్ సంబంధించి వీడియోలు ఉన్నాయి. దీంట్లో నిజాలు ఏంటో తెలియదు, కానీ ఎట్టకేలకి వరకట్నం కోసమే తన భర్త తనని హతమార్చాడన్నట్టుగా తెలుస్తోంది. చూస్తుంటే చాలా మంచి ఫ్రెండ్లీ కపుల్ లాగా, నిజంగా ప్రేమించిన ఎలా ఉంటారో అలాగా ఉండాలన్నట్టుగా ఇక్కడ వీడియోలో ఉంది. సో తను పెట్టిన ప్రతి వీడియోలో కూడా హరి కామన్గా ఉన్నాడు. సో ప్రతి వీడియోలో హరి కామన్గా, అంటే తన భర్త కామన్గా ఉన్నాడు, అటు అమ్మ అన్న కూడా కామన్గా ఉన్నారు. సో ఇలా కంటిన్యూస్గా ఉంది. ఫ్యామిలీ మీద ప్రాంక్ చేసామని ఒక వీడియో, తర్వాత ఇంకో వీడియో, పెళ్ళి కాకముందే నీకు లవర్ ఉందని చెప్పి ఇంకో వీడియో. దాంట్లో కూడా పెద్దగా కాంట్రవర్సీ ఏముండదు, ఏదో క్రియేట్ చేసి వాంటెడ్గా చేసినట్టుగానే ఉంటుంది తప్ప పెద్దగా దాంట్లో కాంట్రవర్సీ ఉన్నట్టుగా దాఖలాలు లేవు. ఒకవేళ ఇదే నిజమైతే ఆ తర్వాత ఫన్నీ వీడియోస్ వచ్చాయి, ఇంకా రకరకాలుగా ఉన్నాయి. సో ఆ కంప్లైంట్, ఇప్పటికీ కంప్లైంట్ ఇవ్వాల్సింది కూడా. నిజంగా హరి ఆ స్థాయిలో వేరే ఒక అమ్మాయితో అఫేర్ పెట్టుకున్నాడు, అబార్షన్ చేయించుకోమంటున్నాడు, ఇవన్నీ కూడా క్రైమ్సే కదా. సో కంప్లైంట్ కూడా ఇవ్వాల్సిందేమో. కానీ ఇవన్నీ వీడియో రూపంలో వచ్చేసరికల్లా సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో చాలామంది ఉన్నారు. సో వాళ్ళంతా కూడా ప్రతిదీ సోషల్ మీడియాలో పెడుతున్నారు. కొన్ని ప్రాంక్స్ కోసం అని చెప్పి కావాలని క్రియేట్ చేసి మరి పెడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో వైష్ణవి అలాగే పెట్టిందా అనే కోణాల్లో కూడా ప్రస్తుతం ఇక్కడ పోలీసు ఆలోచిస్తూ ఉన్నారు. సో కొన్ని పదుల సంఖ్యలో వీడియోలు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇంకొకటి, నాకు ఇప్పుడే పిల్లలు వద్దు అబార్షన్ చేయించుకో అని హరితో గొడవ, వైష్ణు గొడవ. సో ఇదొక వీడియో. రైట్ సైడ్లో భర్త అఫేర్పై పంచాయతీ అని మీకు కనిపిస్తోంది. సో డైరెక్ట్గా తను ఒక పంచాయతీ కూడా పెట్టింది. రోజు తాగి వస్తున్నాడని చెప్పి వైష్ణు కూడా తాగడం నేర్చుకుంది అని, వైష్ణు కూడా తాగడం నేర్చుకుంది. అవన్నీ కూడా ఫన్నీ కాకపోతే నిజంగా జరుగుతాయి అలాగా. నా బిడ్డని మంచిగా చూసుకో అర్థమవుతుందా అని చెప్పి వైష్ణు వాళ్ళ అమ్మ ఆ అబ్బాయికి హరికి వార్నింగ్ ఇచ్చినట్టుగా. సో ఇంత నిజంగా యాప్ట్గా తమ్నేలు చేసి మరి పెడుతున్నారంటే దీంట్లో ప్రాంకే తప్ప ఒరిజినాలిటీ ఉంటుందా? సో ఇలా అనేక అనుమానాలు తావిస్తున్నాయి. సో ఈ వీడియోలన్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? అసలు హరిబాబు ప్రేమించి మైనర్గా ఉన్నప్పటి నుంచే ప్రేమించాడు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచే ప్రేమించాడు. ఆ తర్వాత ఆ తల్లి అంగీకరించింది, అమ్మాయి వాళ్ళ తల్లి అంగీకరించింది, కానీ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు అంగీకరించలేదు. అయినా కూడా అబ్బాయి ఏం చేశాడంటే, నాకు మీరొద్దు, నాకు వైష్ణునే కావాలని చెప్పి కన్న తల్లిదండ్రిని, అన్నని, అందరినీ పక్కన పెట్టేసి ఈ అమ్మాయితో ఆయన ఉంటూ ఉన్నాడు. సో ఈ అమ్మాయి మేజర్ అవ్వగానే పెళ్లి చేసుకున్నాడు. అంటే 8 months అవుతోంది పెళ్లి చేసుకొని కూడా. ఇప్పుడు 4 months ప్రెగ్నెంట్ ఉంది ఆ అమ్మాయి. సో అయినా మైనర్గా ఉన్నప్పటి నుంచి ప్రేమించి ఇటు కుటుంబాన్ని కాదనుకొని ఆ అమ్మాయితో పాటే ఉండి ఆ అమ్మాయితో పాటుగా పెళ్లి చేసుకొని ఇప్పుడు గర్భవతి అయిన తర్వాత ఈ వీడియోలు ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఇద్దరి మధ్య ఏం సమస్య వచ్చి ఉంటుంది? ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు వచ్చి ఉంటాయి? నిజంగా వరకట్నమే కారణమైందా? వరకట్నం కోసమే ఆ అమ్మాయిని మైనర్గా ఉన్నప్పటి నుంచి ప్రేమించి ఇటు హరిబాబు పెళ్లి చేసుకున్నాడా? సో మీకేమనిపిస్తోంది కామెంట్ చేయండి. అసలు వైష్ణు మరణం పైన ఇప్పుడైతే వరకట్నం కోసమే అన్నట్టుగా అటు కుటుంబం ఆరోపిస్తోంది. కట్నం కోసమే వైష్ణవిని చంపేశాడని చెప్పి మనం పోల్ పెడితే 81%, అంటే సుమారుగా ఎబో హాఫ్ వారంతా కూడా అవును కట్నం కోసమే అని చెప్పానంటున్నారు. సో నిజంగా కట్నం కోసమే అయి ఉంటే ఇంతలాగా నటించాల్సిన అవసరం ఉందా? సో నిజంగా కట్నం కోసం అటు తల్లిదండ్రులు కూడా కాదనుకోనంటే అవసరం ఉంటుందా కట్నం కోసం? అంటే కన్న తల్లిదండ్రిని, అటు అన్నని, అందరినీ, బంధువులందరూ వదిలేసుకొని ఆ అమ్మాయి కోసం వచ్చే అవకాశం ఉంటుందా? సో ఏం జరిగిందో తెలియదు, కానీ మొత్తంగా ఇటు వేరే ఒక అమ్మాయితో అఫేర్ అని చెప్పి ఆ కుటుంబం చెప్తోంది. ఆ తర్వాత వరకట్నం వేయడం అన్నట్టుగా బయట తెలుస్తోంది. ఏకంగా అబార్షన్ చేయించుకోమన్నాడు అనేటువంటి మాట కూడా వైష్ణు తన వీడియోలో పోస్ట్ చేసింది. సో ఇక్కడితో ఆగకుండా
ఆ అమ్మాయికి వేరే అఫైర్ ఉందని పంచాయతీ పెట్టడం రకరకాలుగా జరగడం మనం చూసాం. సో గతంలో ఏదైనా కంప్లైంట్ ఇచ్చిందంటే ఎక్కడ కూడా ఏ కంప్లైంట్ రిజిస్టర్ అవ్వలేదు. మరి ఈ స్థాయిలో వేరే ఒక అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడు అన్నప్పుడైనా ఆ తల్లిదండ్రులు కానీ లేకపోతే బంధువులు కానీ కంప్లైంట్ ఇవ్వాల్సింది. ఎక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ కూడా లేవు. సో ఏదేమైనా ఇప్పుడు హరిబాబుని పోలీసులు అదుపులో తీసుకున్నారన్న విషయం అధికారికంగా ధృవీకరించకపోయినా హరిబాబు మాత్రం పోలీసు అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. సో వైష్ణవి అంత్యక్రియలు ఈరోజు తన స్వగ్రామైనటువంటి మాదాపూర్లోని కోర్టులోని మాదాపూర్లో జరగబోతూ ఉన్నాయి. సో అసలు వైష్ణవి మరణానికి గల కారణం ఏంటి, మీరేమనుకుంటున్నారు? దీని వెనుక ఇంకేదైనా కాన్స్పిరసీ ఉండే అవకాశం ఉందా? కేవలం హరిబాబు ఒక్కడే ఉన్నాడా, ఇంకెవరైనా హస్తం ఉండే అవకాశం ఉందా? కామెంట్ చేయండి.